నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కౌన్సిల్ సమావేశంలో 10 అంశాలని మనం ఈ యొక్క అజెండాలో పొందుపరచుకోవడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కటి కూడా ప్రజల అవసరార్థం అవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి మరి అవన్నీ ఈ యొక్క అజెండాలో రూపొందించడం జరిగింది. సభ్యులందరూ కూడా పరిశీలించి ఆమోదం తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. దానిలో భాగంగా మరి 10 అంశాల్లో మన గౌరవ కలెక్టర్ గారి లేఖను అనుసరించి ఏదైతే మెడికల్ కాలేజీకి సంబంధించిన విద్యార్థులకు హాస్టల్ నిర్మాణానికి స్థలం కేటాయిస్తూ ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ అది మన కౌన్సిల్ పరిధిలో ఉంది కాబట్టి మనం ఆమోదం తెలియజేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అల్లూరి సీతారామరాజు స్టేడియం ఏదైతే వాకర్స్ అసోసియేషన్ వారి అభ్యర్థన మేరకు అక్కడ అల్లూరి సీతారామరాజు గారి పేరు మీద ఉన్నటువంటి ఆ స్టేడియం కి వారి అల్లూరి సీతారామరాజు గారి విగ్రహాన్ని ఏర్పాటుకు వారందరూ కూడా కోరడం జరిగింది. అదొక అంశాన్ని కూడా పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏలూరు నగరంలో ముఖ్యంగా దెందులూరు ట్యాంక్ సంబంధించి మరి మీ అందరికీ తెలుసు, మొన్న మరి వేసవకాలంలో మరి మంచినీరు ఏలూరు నగర ప్రజలకు అందించేటటువంటి మంచినీటి విషయంలో మరి అక్కడ లీకేజ్ ఏర్పడటం, మరి దాన్ని ప్రత్యేక బృందం సిఈసిడిఓ వారి బృందం పరిశీలించి ఏదైతే 2011లో అది నిర్మించడం జరిగింది. మరి దాన్ని గట్టుని పటిష్టం చేయాలి, ఆ బండ్ను కూడా ట్యాంక్ బండ్స్ కూడా మరి నిర్మించాలని చెప్పేసి వారి సలహాలు సూచనలు ఇవ్వటం మేరకు మరి అత్యవసరంగా ఆ పనులు చేసేందుకు కూడా మరి ఈ రోజున కౌన్సిల్ 5 కోట్ల రూపాయలతో యొక్క పనులు చేసేందుకు కూడా ఆమోదం తెలియజేసుకోవడం జరుగుతుంది. మరి వివిధ అంశాలన్నీ కూడా మరి ఈ రోజు చర్చించుకొని ఏమన్నా మీకు డౌట్లు ఉంటే గౌరవ అధికారులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా మీకు క్లారిఫై చేస్తారని తెలియజేస్తున్నారు.